ఇవన్నీ కూడా వస్తున్నట్టు సందర్భం. అందుకే ఇవాళ నిజామాబాద్ పట్టణంలో టీఐఎఫ్యుడిసి 60 కోట్ల నిధులు వివిధ కార్యక్రమాలకి ఇవాళ భూమి పూజ చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో నిజామాబాద్ పట్టణాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దేందుకు మా ప్రయత్నం ఉంటుంది. సార్, జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ ఎఫ్ఐడిసి 60 కోట్ల రూపాయలది వర్క్స్ నిజామాబాద్లో గౌరవ పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, లోకల్ ఎమ్మెల్యే ధన్పాల్ గారు, మరి నేను, కలెక్టర్ గారు, ఆఫీసర్లు అందరం కలిసి ఉండా చైర్మన్ గారు దీనికి ఇప్పుడే శంకుస్థాపన చేసినాము. మరి మీ ద్వారానే అధికారులకు, కాంట్రాక్టర్లకు తెలియజేస్తున్నాం, ఈ రోజు నుంచే ఈ పనులు మొదలు పెట్టాలా. ఈ పనుల విషయంలో మనం చూస్తే మనకు రోడ్స్, సీసీ రోడ్స్ దాదాపు 20.97 కిలోమీటర్స్, అంటే దాదాపు 17,59 lakhs. అలాగే డ్రైన్లో దానికి 32 crores 58 lakhs rupees. అలాగే డ్రైన్తో సహా బీటీ రోడ్స్ 13 కిలోమీటర్, దాంట్లో 12 కోట్ల రూపాయలు. దానికి టోటల్ 60 కోట్ల రూపాయలతో 60 డివిజన్లో వర్క్ పెట్టినాం. 60 కోట్లు ప్రతి డివిజన్కి కూడా ఇక్కడ అన్యాయం జరగకుండా కలిసి ఉన్న వార్డులలో కలిపి 60 కోట్ల రూపాయలు పెట్టినాం. ఇప్పుడే మహేష్ గారు మన చెప్పినట్టు, అధ్యక్షులు గారు, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 500 కోట్ల రూపాయల పనులు ఐదర్ అమృత్లో కానీ, లేకుంటే డిఎఫ్సి వర్క్స్ కానీ, నుడా వర్క్స్ కానీ, ఇంకా ఇతర వర్క్స్ అన్నీ కలిపితే దాదాపు 500 crores పైన మనకు రావడం. నిజామాబాద్కి మనకు వాటర్ ట్యాంక్స్లో కూడా వాటర్ పైప్ లైన్ 175 కిలోమీటర్, అంటే కామారెడ్డి హైదరాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వరకు అంత పైప్ లైన్ శాంక్షన్ ఇచ్చినాం. దాంతో సహా మనకు 18 డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్, 18 అదనపు ఇప్పుడు ఉన్న దానికంటే 18 ట్యాంక్స్ ఇచ్చిన. దాంట్లో 11 ట్యాంకులు ఆగిపోయింది.
14 స్టార్ట్ అయినాయి. 14 ట్యాంక్స్ స్టార్ట్ అయినాయి, ఇంకా 4 స్టార్ట్ కావాలా. ఇవన్నీ కూడా 2-3 నెలల లోపల మనకు సమ్మర్ కంటే ముందు ఇవన్నీ కూడా ట్యాంక్స్ వచ్చిన తర్వాత నిజామాబాద్ సంపూర్ణమైన డ్రింకింగ్ వాటర్ సిటీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ డే వాటర్ ఇచ్చే పొజిషన్లో ఉంటాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ లెవెల్లో చేస్తున్నాము. డ్రైనేజ్ కూడా అది కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇంటింటి కనెక్షన్ 45,000 కనెక్షన్స్, ఫ్రీ కనెక్షన్స్ నెలగా 45,000 ఈ కంప్లీట్ కాగానే 45,000 నిజామాబాద్ ప్రజలకు ఫ్రీ కనెక్షన్, నల్ల కనెక్షన్ ఇవ్వబోతున్నాం. అందరికీ ఫ్రీ కనెక్షన్, వైట్ కార్డ్ హోల్డర్స్ అందరికీ. మరి ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు కావాలో మన జిల్లాకు నిధులు పారుతున్నాయి, ఇట్లా తీసుకొస్తున్నాం. మొన్నటి వరకు నిధులు తక్కువ వచ్చిన విషయం వాస్తవం. కానీ ఇప్పుడు మహేష్ గారు అగ్రికల్చర్ కాలేజ్ తీసుకున్నారు, ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నారు. అలాగే ఇంకా ఇతర ఫండ్స్లు కూడా అన్నింటిలో మేము కాంపిటీషన్లో ఉన్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి కూడా మేము అడగంగానే మాకు సానుకూలంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మన ఇది రైల్వే ఆర్ఓపీ ఫండ్స్ కూడా రిలీజ్ చేసినాం, అది కూడా స్పీడ్లో పని జరుగుతున్నాయి. ఇంకా భవిష్యత్తులో కూడా నిజామాబాద్కు చాలా డెవలప్మెంట్ చేసేది ఉంది. గత టీఆర్ఎస్ పీరియడ్లో మొత్తం వెనుకబడిపోయింది, దాన్ని మళ్ళీ డెవలప్మెంట్ వర్క్స్లో అభివృద్ధి దశలో తీసుకుపోతున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంటే ప్రతి డివిజన్ ప్రజలకు ఒక పండుగ, పెద్ద పండుగ ఏం కాదు, చిన్న పండుగనే. గత ప్రభుత్వ కాలంలో 60 కోట్ల TFIDC ఫండ్ ఆ జియో కూడా విడుదలైంది. కానీ ఆ జియో తీసి పక్కకు పడేసింది, డివిజన్కు 1 కోటి రూపాయలని. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటి నెల నుండి స్పెషల్ ఫండ్లు కానీ ఈ TF ఫండ్స్ కానీ రావటానికి నిరంతరము రిలేటెడ్ మంత్రి గారితో, అంటే రిలేటెడ్ మంత్రి అంటే ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రి, అందుకే ఈ దుస్థితి ఉంది. ఇన్ని రోజులు ఆగిందంటే విద్యాశాఖ మంత్రి లేడు, మున్సిపల్ మంత్రి లేడు. ప్రత్యేకంగా నిరంతరము వారికి లెటర్ల ద్వారా ఈ TFIDC ఫండ్ సెకండ్ది విడుదల చేయాలని, అదేవిధంగా మిగతా ఫండ్స్ కూడా మీ అందరి ఆశీర్వాదం, ఇందూర్ నగర ప్రజల ఆశీర్వాదంతో 100 కోట్ల స్పెషల్ ఫండ్ రిలీజ్ చేయాలని చెప్తే 5 + 32 ఈ TF కాకుండా 37 కోట్లది, అది కూడా త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. ఈరోజు గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు దీనికోసం ప్రయత్నం చేసింది నేను. అసెంబ్లీలో కూడా మాట్లాడినా, కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ ఈ విషయం ఎవరు మాట్లాడలేదు. ఏదేమైనా కానీ నా ఇందూర్ నగర ప్రజలకు, ప్రతి డివిజన్ సోదరిమణులకు 1 కోటి రూపాయల పనులు ఈరోజు ప్రారంభించడానికి చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా ముఖ్యమంత్రి గారికి అయితే నేను అభినందనలు తెలిపాల్సింది, ఎందుకంటే ఆయన చేస్తేనే మనకు ఫండ్స్ వస్తాయి, కరెక్టే. కానీ అన్నిట్లో కూడా కేంద్ర రోల్ ఉంటుంది, కేంద్ర పార్టిసిపెంట్ ఉంటుంది, కేంద్ర శాతం ఉంటుంది. దాన్ని మర్చిపోయి ఏదో మేమో చేస్తున్నామని గొప్పగా చెప్పుకునే ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కేంద్రం నుంచి వస్తే నిధులు కానీ, ముఖ్యంగా ఈ ఆరోగ్యశ్రీ, ఇతర 5 కిలోల బియ్యం ఇస్తున్నా కానీ ఇక్కడ అటువంటి పనులు చేయకండి. కేంద్రం ఇస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పండి. అవసరం అనుకుంటే మా మోడీ గారి ఫోటో కూడా వేయండి. మరొకసారి అందరికీ సందర్భంగా శుభాకాంక్షలు. మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతకి జై.
ఏంటంటే గౌరవనీయులు కాక వెంకటస్వామి గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు భారత రాజ్యాంగంలో 73వ రాజ్యాంగ సవరణ జరిగింది. తద్వారా గ్రామీణ వ్యవస్థ అనేటువంటిది మాలకు, జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు, గ్రామ సభకు, ముఖ్యంగా మహిళలకు మనమందరం భాగస్వామ్యం కావడం చాలా సంతోషం. మనము సర్పంచ్గా ఎన్నుకోబడిన తర్వాత అందరూ చెప్పినట్టుగా వివక్షత ఉండదు. అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి అనేక పిల్లలని ఆశిస్తూ ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి మాలమానాడు జిల్లా అధ్యక్షులకు, కార్యవర్గాలకు, మాలమానాడు జాతీయ అధ్యక్షులు గవర్నమెంట్ ఈ చిన్నయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరు. మా దేవదాస్తన్నకు అదేవిధంగా కృష్ణన్న గారికి, ఇదే కన్నా వెంకటస్వామి గారి కుమార్తెడు ముందుకు నడిపించిన ఘనత ఆయనకే ఉంది. మన అన్నగారు ఇనాక మా బాధలు గవర్నమెంట్ చుట్టూ తీసుకుపోవాలని సలహాదారులు నువ్వు చెప్పిందే ముఖ్యమైనది. అన్న ఎమ్మెల్యే గారు, మీరు కూడా మాలలో సామాన్యంగా నీవు మీరని బాధలు ఉన్నాయి, మీకు కట్టుబడి ఉన్నాం. మేము ఏడుతున్నారు. ఎంతో డిగ్రీ పిహెచ్డీలు అన్ని చేసి మాకు ఓపెన్గా ఉండడానికి ఒక శాతం అయితే లేదు. ఈ రోసర్ ప్యాంట్ పెట్టినందుకు ఎస్సీ వర్గీకరణ చేసిండ్రు. ఎస్సీ వర్గీకరణ చేసిందా అంటున్నా. నా బిడ్డలు మన రోసర్ ప్యాంట్ సవరించాలి. మీ ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ పెట్టి నేనేం అడుగుతలేమని కూడా మనం చేస్తున్నాం. మామూలు విషయం కాదు. ఎవరికి చెప్ప మహానుభావులు నియాసోటలు ఇది సరే 5% చేసిండ్రు. 5% చేసినప్పుడు 5% ఉందా? 5 జాబులు రావాలా? ఒక్కడే జాబ్ వచ్చింది. అదే ప్రభుత్వం గవర్నమెంట్ ఆర్టీసీ డ్రైవర్లు ఇచ్చిండ్రు. ఆర్టీసీ డ్రైవర్లు ఇస్తే ఎంఆర్పిఎస్లకు 110, ఉపకులాలకు 30 అవుతుంది అనుకుంటారు. మీరు లెక్కలు చేసుకొని చెప్పాలన్నా మీకు చెప్తున్నాను కూడా మనం చెప్తున్నాం. ఏ పార్టీకైనా మానవుడు ఉంటేనే పార్టీ. సోనియా గారితో మానవులుగా ఉన్నారు. మానవులు రాజ్యమే లేదు. మానవులు తప్పుకున్న ప్రభుత్వం వస్తుందని కూడా మీకు మనం చెప్తున్నాం. అసలు మానవులను మీరు న్యాయం చేయాలని మీ దృష్టికి ఇదే కన్నా గారు మీకు కూడా చెప్తుంది. పెద్దలారా అన్న సబిరల్ల గారు పెద్ద తిక్కు మనకు అన్న మాట ఇస్తే మాట తప్పడు. నాకు దృష్టిలో బాగుంది. మా రాజు బాబాసాహెబ్ అంబేద్కర్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు మీదే ఘనత. అదే ఎస్సీబీసీ మైనార్టీలను హక్కమో మహారాష్ట్ర మాకు ఇవ్వాలని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది మీదే. చిన్నబాయి సపోర్ట్ వాళ్ళకి ఘనత మీదే ఉందన్న సభ్యుల గారని కూడా మీకు మనం చెప్తున్నాం. అటువంటి మాట ఉంది. మా ఊళ్ళకు న్యాయం జరగాలి. న్యాయం జరిగిన దగ్గర మా ఊళ్ళు ఇక్కడ గెలిచిందంటే మల్లె పువ్వు లాగా ఉన్నారు మా ఊళ్ళు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? రాజకీయం కీ అన్నారు. అదే కీ నిపుణులు నీ అబ్బాయి ఆగిందా బిడ్డ అందరికి అధికారం ఉంది. ఓటడానికి మాకేం అధికారం లేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం. మా వాళ్ళు అంటే ఎవరికి దృష్టి కాదు. అందరినీ కాపాడుకుంటారు మా వాళ్ళు. అన్ని రకాల పార్టీలో ఉండరు. అందరికి గౌరవిస్తారు. కానీ ఓటు అడగలేదు మీకేగా మాలలు అని సూర్యాపేట నారాయణగూడ వల్ల 100 మందిని కొట్టిండు మన మాలలు. అని కూడా మీకు మనం అదేవిధంగా మైమూనాలో మన అమ్మాయిని ఎత్తుకొని పోయి ఓటు కలిసి బీసీలు రాని ఒత్తిడి చూడకపోతే మన అమ్మాయిని తీసుకుపోయి ఏం చేసి సభ్యుల ఘనత బీసీలని కూడా మీకు మనం చూస్తున్నాం. అంటే దారుణంగా ఇదే జయరేబాల ఇల్లు కూడా కొట్టి మొత్తం భూస్థాపన చేసి మనోళ్ళు రోడ్ పోటీ వడబెట్టిందని కూడా మనం చూస్తున్నాం. ఇన్ని దాడులు జరుగుతుంటాయి. దాడులు జరిగినప్పుడుగా మీరు సర్పంచ్ ఎంతో కష్టపడి చదివించిండ్రు. ఎంతో చదువు ఎంతో ముఖ్యమో మనకంత ముఖ్యం. మీరు ఎంతో కష్టాల పడి గెలిచిండ్రు. ఏంటంటే ఈ ఇంతవరకు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచులు ఇంకా కాయలు పట్టుకొని తిరుగుతున్నారు. ఇంకా కాయలు పట్టుకొని కట్టుకొని తిరుగుతున్నారు. అంటే ఆ సర్పంచుల లాగా కాకుండా అన్న ఇదే కన్నా అన్న పెద్దలు అన్న అందరూ ఉన్నారు. సర్పంచులకు న్యాయం జరిగేటట్టు చేయాలి. టీఆర్ఎస్ చేసినట్టు చేయకూడదు.
మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి అండదండగా ఉంటారు, మా వాళ్ళను ముందుకు తీసుకుపోవాలని కూడా మనం చేస్తున్నాం. అలాంటి కాక ఎంత పని చేసి అందరినీ మన గుడిసె వెంకటరావు అంటారు, ఆ రోజున గుడిసె వెంకటరావు అన్నారు, ముందు చేయాలి అందరికి జై భీమ్, జై భీమ్, అదే కాబట్టి ఆ అన్యాయంలో కూడా చెప్పవలసిన అవసరం ఉన్నది. ఎక్కువ దయచేసి ఏమనుకోవచ్చు, అది మీకు కూడా అందరూ తెలుసు. ఇప్పుడు మన వ్యవసాయ కమిషన్, తెలంగాణ వ్యవసాయ కమిషన్ మెంబరు గవర్నమెంట్ అనేది అన్నగారు చాలా సలహాలు సూచనలు అమూల్యమైన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. వారి మా ఎంతో ఉండి కూడా ఈ కార్యక్రమాలను కూడా ఇప్పటిదాకా నడిపేయడానికి వారు చాలా కృషి చేశారు. వారికి మొట్టమొదటి ధన్యవాదాలు. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, మన సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు వివేకన్న గారికి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క సలహాదారుడు, ఎస్సీ సర్పంచులు ఉప సర్పంచుల సన్మానం పెడదామని మన కమిటీ వాళ్ళు అనగానే, మరి ఎస్సీలకు సలహాదారుని రాష్ట్రంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక నాయకుడు ఉన్నాడని పిలవాలని అన్నప్పుడు ఎవరన్నా అంటే షబ్బీర్ అలీ గారికి పిలవాలనగానే ఇమ్మీడియట్గా షబ్బీర్ అలీ గారికి ఫోన్ చేస్తే షబ్బీర్ అలీ కరెక్ట్ ఏంటంటే ఫోన్ కొట్టగానే రెండో రింగ్కి లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేయకుంటే ఏదో 2-3 గంటల తర్వాత వాపస్ కాల్ చేస్తాడు. అటువంటి నాయకుడు మనకు కావాలనుకున్నప్పుడు పెద్దలు షబ్బీర్ అలీకి ఫోన్ ద్వారా ఇన్వైట్ చేస్తే నేను తప్పకుండా వస్తాను, మన మీటింగ్కు రాకపోవడం ఏంటి, నేను రావడమే నా డేట్ ఫిక్స్ చేసుకోండి అని చెప్పాడు. కానీ మళ్ళీ గౌరవప్రదంగా ఆయన ఎంత ఫోన్ ఒప్పుకున్నా మనం గౌరవించాల్సిన బాధ్యత మన చెన్నై గారు చెప్పారు. మనకు చాలా పద్ధతిగా ఉంటామని ఆ పద్ధతి ప్రకారం హైదరాబాద్ పోయి మీరు ఇన్వైట్ చేయండి అని చెప్తే మళ్ళీ హైదరాబాద్ పోయి షబ్బీర్ అలీ గారు ఇన్వైట్ చేసిన వారికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మన యొక్క సమావేశం ఇంకా ఎవరిని వెళ్ళాలనుకున్నప్పుడు అర్బన్ ఎమ్మెల్యే గారు మన సమాజానికి కాకుండా, మన కులస్తుడు కాకుండా మీరంతా నా కులస్తులే, మీ ఓట్లు కూడా మాకు పడ్డాయి, మీరందరూ చేస్తే నేను ఎమ్మెల్యే అయినాను కదా, రావడం నాన్న ఒక శాసనసభ్యుడిగా మీ దగ్గరకు వస్తానని చెప్పి వచ్చినందుకు వారికి కూడా పేరు ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పేరున జై భీమ్ తెలియజేస్తూ నేను ఎక్కువ మాట్లాడకుండా దయచేసి రాజకీయ పరంగా అవకాశాలు చాలా మందికి తక్కువ వస్తాయి. ఇక్కడ మా సర్పంచులు మారు ఉప సర్పంచులు ఉన్నారు, ఆ గ్రామాల ఇంకా ఎంతో మంది మాలలు ఉంటారు. కానీ మీకు భగవంతుడు ఆశీర్వాదాలు, పెద్దల ఆశీర్వాదాలు, మీ అమ్మ నాన్న ఆశీర్వాదాలు, ఆ గ్రామంలో మీరు సర్పంచ్ ఎలక్ట్ అయినంటే మీరు అదృష్టంగా భావించాలనేసి ఈ సందర్భంగా కోరుతాను. ఇంకో మాట, సర్పంచులుగా ఎన్నికైనాం, సీట్లో కూర్చున్నాం, మేము చేసిందే వేదం, చెప్పిందే వేదం, మా గ్రామం మా చేతిలో ఉంది అనే విధంగా చెడు పనులు చేయకుండా మంచి పనులు చేస్తూ ఇంకొకటికి తల ఒగ్గకుండా గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుడు, కష్టమున్న వ్యక్తి, అమ్మలు, అక్కలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, కాకలు, పెద్దనాయనలు, ఏ కులసుడైనా వాళ్ళని ప్రేమగా మనసుతో పిలుచుకొని వాళ్ళ సేవ చేసే దృక్పథం మీకు వచ్చింది కనుక ఆ దృక్పథంతో సేవ చేయాలని మీ అన్నదమ్ములుగా నేను ఇక్కడ కోరుతా ఉన్నా. ఎందుకు అనంటే కొందరు కులస్తులు ఉంటారు, వారు ఏది చేసినా తప్పున్నది. మన దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళ మనం ఏదైనా చిన్న తప్పు చేస్తే వేలెత్తి చూపిస్తాడు. ఎందుకు అంటే అరే వాడే గొప్ప కాదు, మనమే తక్కువ కాదు, మనము మనుషులమే, ఎవరికి తొలగరు అనే విధంగా అక్కడ పరిపాలన మనం నడిపించినప్పుడే మీ భార్యనో, మీ చెల్లెనో, మీ అమ్మక్కనో, మీ అమ్మనో అక్కడ ఉంటే వారికి అధికారం అప్పి వారి ద్వారానే నడపండి. కానీ మీరు పోయి చీరలో కూర్చుండి వాళ్ళని పక్కన పెడితే మన అక్క చెల్లెని తక్కువ చేసే వాళ్ళం అవుతాం, వాళ్ళకున్న అధికారం కోరుతా ఉన్నాను. ఎందుకంటే కొంచెం చూసాం, నేను గత 43 సంవత్సరాలుగా రాజకీయంలో ఉంటున్న విద్యార్థి దశ నుండి ఎన్నో అవమానాలు జరిగాయి, ఎన్నో అవమానాలు తట్టుకున్నా ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా 9 సంవత్సరాలు చేసిన
అరే వీడు ఎస్సీయా అంటే మన అమ్మానాన్న గుట్టలే, వాడు కూడా అమ్మానాన్న గుట్టలు, మన మీదికెళ్ళి వాడు మీదికెళ్ళి చూసిపోతాడు. కనుక దయచేసి సాయంకాలం ఎవరైనా మిమ్మల్ని పిలిస్తే భోజనాలకు దయచేసి వెళ్ళకండి. సాయంకాలం మనగానే పోయిన తర్వాత మాటల్లో ఏదో తొమ్మిదే రాత్రి కదరా వాడు మాట్లాడేది, పొద్దున వాడితో ఏమవుతుంది, రాత్రి వాడి కడుపులో వేరే ఉండే కనుక మాట్లాడిండు. మనతో మాట్లాడే దమ్ము పడుతున్నారని బయట వెళ్ళి మాట్లాడుతున్నాడు. నేను రాత్రి అని ఎందుకు చెప్పినా ఓపెన్గా చెయ్యట్లే, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఎదుటోడు చేసే తప్పు కాదు, మనం చేసినా తప్పు. కనుక దయచేసి మాట్లాడడం కూడా చాలా మాట్లాడచ్చు. పెద్దలు ఉన్నారు, మా షబీర్ గారు చెప్తా ఉన్నారు, గంగన్న నువ్వు మాట్లాడితే 20 నిమిషాలు మాట్లాడతావు, దయచేసి నీ స్పీచ్ తగ్గియన్నాడు. కనుక వారి ఆదేశానుసారం మీ అందరికీ 2 నిమిషాలు నమస్కారం తెలియజేస్తాను. మళ్ళీ మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం, ఏ సందర్భంగానే మాట్లాడుకుందాం. మీ గ్రామాల్లో, మీ మండలంలో ఏ ప్రాంతంలో చెప్పిన కలిసినప్పుడు మన అన్నదమ్ములాగా మాట్లాడుకుందాం. కనుక మనకు మన సమాజం, మన సంరక్షణ, మన కుల సభ్యులు కాకుండా వాళ్ళు పెద్దలు ఎమ్మెల్యే గారు, షబీర్ గారు వచ్చారు కనుక వాళ్ళకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చి ఎక్కడైనా గోరుమందం మిమ్మల్ని ఎవరైనా నొప్పించే విధంగా నేను మాట్లాడితే నన్ను క్షమించాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మనందరినీ ఏకతాటిపై తీసుకొచ్చిన ఈ జిల్లా సంఘం అధ్యక్షుడు, ఈ కమిటీ వారు పాపం ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అడ్డంకులు వచ్చినాయి, అయినప్పటికీ కూడా చేయాల్సిందే కార్యక్రమాన్ని ముందుకు చేసినందుకు సందర్భంగా ఈ కమిటీ వారిని సందర్భంగా కూడా అభినందిస్తూ సెలవు. నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు గౌరవనీయులు స్వామి గారికి, ప్రభుత్వ సలహాదారులు పెద్దలు షబీర్ గారికి, జాతీయ మాల సంఘ అధ్యక్షులు చిన్నయ్య గారికి, గడుగు గద్దర్ గారికి, కేశవేణు గారికి, రామకృష్ణ గారికి, అతీతంగా వేదిక మీదున్న మాల సంఘ నాయకులకు, వేదిక మీదున్న మాల జాతికే ఒక మంచి పేరు తెచ్చిన సర్పంచ్ సోదర సోదరుమణులకు, మాల సోదరుమణులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. అంబేద్కర్ వారసులైన మాల సోదరులు సోదరిమణులు ఈసారి జిల్లా వ్యాప్తంగా 40 మంది సర్పంచులు గెలిచినందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. మాల జాతిలో కూడా ఒక సుమారు 60 జిల్లా వ్యాప్తంగా 60 మంది, అంటే నాకు సమాచారం 60 ఉండే, చాలా సారీ 60 మందికి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మాల మీరందరూ కూడా వివిధ క్షేత్రాలలో అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా భవిష్యత్తులో రాజకీయ పరంగా ఇప్పుడు ఉన్న స్థానం కన్నా ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ, ఒక మంచి మనసున్న, పోరాట పటిమ ఉన్న వివేక్ వెంకటస్వామి గారు ముఖ్యమంత్రివర్యులు ఉండడము మనందరికీ కూడా ఆనందదాయకం. అదేవిధంగా మా చిన్నయ్య గారి స్పీచ్ చూసిన ఒక ఇన్స్పిరేషన్. అర్బన్ విషయానికి వస్తే నేను అనేక సమావేశాల్లో చెప్తా ఉంటా, నాకు భారతీయ జనతా పార్టీ కన్నతల్లి లాంటిదైనా కానీ అందరి ఆశీర్వాదంతో నేను ఇలా ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండలేదు. తప్పకుండా భవిష్యత్తులో నా వంతు సహాయ సహకారాలు మీకు ఉంటాయని తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ జై భీమ్. 64 మంది సర్పంచ్గా, అలాగే 22 మంది వార్డ్ మెంబర్గా, ఉప సర్పంచ్గా గెలిచినందుకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ భవిష్యత్తులో ఇంకా ముందుకు ఇదే కాకుండా ఫ్యూచర్ ఎలక్షన్లో కూడా మీరు బాగా ఎదగాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా పెద్దలు వెంకటస్వామి గారి మీ కుమారుడైన వివేక్ గారు, డాక్టర్ వివేక్ గారు, ఆయన రావడం
మా అందరికి ఆశ్చర్యంగా అయింది. మాకు ఎవరికి తెలియదు. సార్ వచ్చినారంటే ఉరుకుంటా వచ్చేసిన. మా అర్బన్ ఎమ్మెల్యే మిత్రులు మేమిద్దరం పోటీ చేసినాం, కానీ ఆయన గెలిచింది నోటే. కానీ దాంట్లో ఇప్పటి వరకు నిజంగా అన్ని చోట్ల జగడాలు ఉన్నాయి, కానీ మా నిజామాబాద్ ఒక్క జగడాలు డెవలప్మెంట్లో మాత్రం ఇద్దరు ఒకటి ఉన్నాం. పార్టీ వైజ్గా ఎవరి పార్టీ వాళ్ళకి. అట్లా ఎప్పుడు కూడా డెవలప్మెంట్కు సహకరించే మా శాసనసభ్యులు ధన్పాల్ గారు, మా తమ్ముడు ఈ జిల్లాకు ఎన్నో పదవులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఇప్పుడు చైర్మన్గా గడుపు గంగాధర్ గారు, మరి పెద్దలు లింబాద్రి గారు, మా రాష్ట్ర మాల సంఘం అధ్యక్షులుగా ఉన్న చిన్నయ్య గారు, రాష్ట్రానికి కంట్రీ జాతీయ సారీ మన తిట్టుడు మొదలు పెడితే నేను పరిచయం. అలాగే దేవదాస్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. కిషన్ గారు మా ఎన్జిఓ లీడర్, మా రత్నాకర్ గారు, కేశవరావు గారు, ఇక స్టేజ్ మీద ఉన్న సోదరులకు, ముఖ్యంగా సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, మరి మన మాల సంఘానికి రాష్ట్రం నుంచి, జిల్లాల నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి వచ్చేసిన అందరు నాయకులకు నా తరఫున నమస్కారం. ఇప్పుడు మీ సమస్యలు మా చిన్నయ్య గారు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. మేము దీనికి వ్యతిరేకం కాదు. మేము ఈ కమిషన్, సింగిల్ మెయిన్ కమిషన్ అఫ్తార్ గారి దానికి, కానీ దాంట్లో 22 నంబర్ మీద రావడం వల్ల మాకు రావాల్సిన రిజర్వేషన్ కొంచెం మొన్న జరిగిన అపాయింట్మెంట్లో కూడా చాలా పెద్ద నష్టం జరిగింది. అది గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని నాకు చెప్పడం జరిగింది. నేను మా వివేక్ భాయ్ కలిసి ఇదే వారంలో, లేకుంటే ఆఫ్టర్ ఈ పండుగ క్లారిటీగా కొంచెం వివేకానంద దగ్గర ఉండొచ్చు, చిన్నయ్య గారు కూడా మాకు కొంచెం డాటా పరంగా కొన్ని ఇస్తే, ముఖ్యమంత్రితో మాట్లాడేటప్పుడు మాకు కూడా కొంచెం డాటా కావాలి. ఆ డాటా ఇస్తే తప్పనిసరిగా చెప్తాను. ఇక నా తరఫు నుంచి మీ గ్రామాల్లో ఏది కష్టాల్లో ఏదైనా ఉన్నప్పుడు మీరు నిజామాబాద్లో తక్కువ ఉండొచ్చు, కానీ రాష్ట్రానికి నేను రాష్ట్ర అడ్వైజర్ కాబట్టి మా సోదరులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ డెవలప్మెంట్లో మీకు డెవలప్మెంట్ కానీ, అట్రాసిటీ కానీ, ఇంకా ఏదైనా జరిగినప్పుడు తప్పనిసరిగా ఏ రాత్రికైనా నాతో మీరు పని తీసుకోవచ్చు అని మీ అందరిలో కూడా తెలియజేస్తున్నాను. ఇకపోతే నా ఒక కోరిక ఉంది, మన నాయకులను మనం గుర్తించుకోవాలి. మన కాక అంటే పెద్దలు వెంకటస్వామి గారు మన జాతికి కాకుండా దేశానికి, రాష్ట్రానికి, తెలంగాణ గురించి ఆయన చాలా సాక్రిఫైస్ ఉన్నాయి, కానీ మనం మర్చిపోతున్నాం. ఇలా ఇంత పెద్ద నిజామాబాద్ జిల్లాలో మరి ఆయనది అర్బన్లో కానీ ఎక్కడ కూడా ఆయన విగ్రహం లేదు. నేను ఈరోజు ఒక తీర్మానం చేయాలని మీతో కోరుతున్నాను. ఆ తీర్మానం ఏంటంటే నేను దాంట్లో కూడా అర్బన్లో ఉండాలి. ఇది నా కోరిక. నా కోరికకు చేసి అందరూ సమర్థిస్తున్నారా లేదా? అట్లా చేయాలని చెప్తూ ఈ సమయంలో నేను మీ మనిషి ఏ టైం, ఎనీ టైం నా సర్వీసెస్ మీరు ఉపయోగించుకోండి. మళ్ళీ మన దగ్గర వివేక్ భయ్య లాంటి గట్టి నాయకుడు, మహారాడు అని చెప్పి మన పరేడ్ గ్రౌండ్లో నేను పెట్టినప్పుడు అడిగిన, అన్న పరేడ్ గ్రౌండ్ నిజమే వస్తారా మనోళ్ళు అన్న, కానీ లేట్ వచ్చింది, కానీ వస్తే గ్రౌండ్ అంతా ఫుల్ అయిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్లోకి బాగా పబ్లిక్ ఆగి ఫస్ట్ డౌటే పడ్డా. ఎందుకంటే ఎప్పుడు చూసినా అదర్ వాళ్ళదే డెమాన్స్ట్రేషన్ చూస్తాం, కానీ మాల వాళ్ళు బయటికి రాలేగలే రోడ్డు మీద. తీసుకొచ్చిన మొదగాడు ఎవరైనా ఉన్నాడంటే అది డాక్టర్ వివేక్. ఈ సత్తా ఏముంది అని అక్కడి వరకు ఎందుకంటే డెమోక్రసీలో ఇది అవసరం. ప్రజాస్వామ్యంలో మన శక్తి ఏముందో చూపించే అవసరం పడుతుంది. మీ శక్తి ఏమున్నదో ఆ శక్తి అది డాక్టర్ వివేక్ గారు పరేడ్ గ్రౌండ్లో మీ శక్తి చూపించిన ఘనత ఉంది. నేను కూడా గతంలో స్టేడియం, లాల్ బహదూర్ స్టేడియంలో కానీ, నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెట్టినప్పుడు
हमारे ఈయన ఉంటే నా గంభీరపేట నుంచి కరీంనగర్ డిస్ట్రిక్ట్ అంటే ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే అట్లా మా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి కాకా తరఫు నుంచి. మన ఎంఏ మాస్టర్ అంకల్ అని ఒకటే సెకండ్లో చెప్తాను. మా కాక ఎంఏ మాస్టర్ డాక్టర్ మరి చెన్నారెడ్డి గారు, మల్లికార్జున గారు, ఈ నలుగురిది జోడి 4 మెంబర్స్ రాత్రి 12 బజే వరకు కూడా ఒకరికొకరు మాట్లాడుకున్నంతసేపు పట్టుకున్నారు. మాట్లాడుకుంటుండే తిట్టుకుంటుండే ఎక్కువ మరి డాక్టర్ చెన్నారెడ్డి గారికి ముందు నిలబడే శక్తి మాట్లాడే వాళ్ళంటే ఈ ముగ్గురికి. బీద వాళ్ళ గురించి గుడిసెల వెంకటస్వామి గారు అంటే బీద వాళ్ళకు ఆ సమానాలు గుడిసె చేస్తే ఇప్పుడు కోటేశ్వర్లు అయిపోయారు. అంతా జూబ్లీ హిల్స్ అంతా హఫీస్ పేట్ ఆ జూబ్లీ హిల్స్ అన్ని అప్పుడు గుడిసెలు వేపిస్తే ఆ గుడిసెలు ఇప్పుడు 1 ఎకరానికి 100 కొట్టుపోతుంది రేటు. ఎంత ఆయన సోచ్ ఎంత అడ్వాన్స్ ఉండి మా వాళ్ళకి ఇప్పుడు ఏదైనా ఇస్తే ఫ్యూచర్లో ఏమైనా జరుగుతారని అలాంటి మంచి చేసిన నాయకులకు తప్పనిసరిగా మనం వచ్చే మీ ఇంకో సంవత్సరం లోపలనే కాకపడేట్ కంటే ముందు ఇక్కడ ఒక విగ్రహం ఏర్పాటు చేసినందుకు నేను ముందు వస్తున్నాను, మీరు కూడా రావాలని కోరుకుంటూ ఈ యొక్క సన్మాన సభకు నాకు పిలిచినందుకు మీ అందరికీ నా మనసు పూర్తిగా ఆశీర్వాదం మేము పడాము సరసే ఆశీర్వాదం ఇస్తున్నాను. మీరు మంచిగా ఎదగాల, సమాజంలో మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై హింద్. పెద్దపల్లి జిల్లాకు ఆ పెద్దపల్లిలో నేను మా అన్న మన జడ్జ్ రాము గారు అప్పుడు బాగా అప్పుడు జాకే విగ్రహం ఆవిష్కరణ మంత్రిలో పోయి నేను అప్పుడు హైకోర్టు జడ్జిగా ఉన్న రాము గారు చంద్రయ్య గారు ఆదిలాబాద్ మరి సారు పోయి ఆ సమయంలో కాకా విగ్రహం లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా పోయినా తప్పనిసరిగా మన పెద్దపల్లి పేరు మన కాకా వెంకటస్వామి గారి పేరు పెట్టాలని ఏదో ప్రతిపాదన వచ్చిందో నేను పూర్తిగా సమర్థిస్తున్నా, స్వాగతిస్తున్నా. నేను అన్నతో పోయి మాట్లాడేటప్పుడు 4 కులాలను పోయి మాట్లాడితేనే దానికి బరువు కూడా ఉంటుంది. అన్న ఒకటే కాకుండా నేను కూడా ఆయన ఎంపట పోయి కాకా పేరు పెట్టాలని అదొక తీర్మానం కూడా సపోర్ట్ చేస్తున్నానని తెలియజేస్తాను. ఈసారి మీరు వచ్చి మరి డిక్లేర్ చేయడం అంటే నిజంగా మా మాలల పక్షాన కాకా వెంకటస్వామి గారు ఆయన ఇంటి పేరు గడ్డమైన పేదల కొరకు గుడిసెలు తెచ్చింది కాబట్టి తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మాలల ఐక్యత. వివేక్ వెంకటస్వామి గారు మనందరినీ ఉద్దేశించి ప్రసంగించాలని వారిని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలు, మా ప్రియతమైన సోదరు కాదు, నాకైతే మాకు పెద్దన్న, మా నాన్నగారి స్నేహితులు, మన శంకరల్లి గారు కానీ నాకు ఎప్పుడు కూడా ప్రేమతో ఎప్పుడు కూడా ఆ భలే మిలాంచి వారు ఎప్పుడు కూడా నా కోసం మంచి ఆలోచనలు ఎప్పుడు కూడా ఉంటాయి శంకరల్లి గారికి. దాంతోపాటు మన అర్బన్ ఎమ్మెల్యే గారు ధన్పాల్ గారు, ఇంతకుముందు మన పెద్దలు గౌరవనీయులు మన సుదర్శన్ రెడ్డి గారు, మన రాష్ట్ర ప్రభుత్వం అడ్వైజర్ గారు, వారు మన సభ అధ్యక్షులు దేవదాస్ గారు, మన జాతీయ మాల ప్రెసిడెంట్ చిన్నయ్య గారు, రత్నాకర్ గారు, దయానంద్ గారు, మన ప్రియతమ నాయకుడు గంగాధర్ గారు, మన మాలకులంలో పెద్ద స్థాయిలో వచ్చి మన అందరూ కూడా కలిసి నిజంగానే మీ అందరికీ కూడా అభినందనలు చెప్పాను. ఎందుకంటే మాలల సర్పంచులు ఎవరైతే గెలిచినారు, ఎందుకంటే చిన్న విషయం కాదు. 60 మంది గెలిచినారంటే ఈరోజు పొద్దున ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో చర్చించినప్పుడు
సుమారు 560 సర్పంచులు ఉన్నారు నిజామాబాద్ డిస్టిక్లో. దీంట్లో 60 మంది గెలిచినారంటే 10% కన్నా ఎక్కువ మంది మాలల సర్పంచులు గెలవడం జరిగింది. దాంతోపాటు 24 మంది ఉప సర్పంచులు కూడా గెలిచినారంటే నిజంగానే మీరందరూ కూడా ఏదైతే ప్రజలో మీదైతే ప్రేమ ఉందో, ప్రజలలో మీరేదైతే సేవ చేయాలని ప్రజలు అనుకున్నారో మీరందరూ కూడా ఆ నమ్మకంతో మీకు గెలిపించినందుకు ప్రజలకు మీకు కూడా అభినందనలు చెప్పడం జరుగుతుంది. ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడే చాలా మంది చెప్పినారు ఏంటి మెసేజ్ మన సర్పంచులకు ఇవ్వడానికి. మీరందరూ కూడా ఇదొక మంచి అవకాశం మనకు వచ్చింది. సర్పంచ్ మనము ఎప్పుడు కూడా ప్రజలలో ఉండాలి. మా నాన్నగారు కాకా వెంకట స్వామి గారు ఎప్పుడు కూడా నాకు ఇదే చెప్పేవారు అనమాట. మీరు ఇప్పుడే విన్నారు. ఈ రోజు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కాకా వెంకట స్వామి గారి గురించి గుర్తించుకున్నారు. వారి పేరు గడ్డం కాదు, గుడిసెల వెంకట కూడా ఉంటుంది. ఎట్లా ఎలక్ట్రిసిటీ సెక్టర్లో పెన్షన్లు ఇప్పించినారో, కార్మికులకు ఎప్పుడు కూడా కార్మికుల వైపు ఉన్నారని చెప్పి వారు మాట్లాడుకుంటుంటే కోదండరామ్ గారు నాకు చెప్పినారు, సార్ చూడండి మీ నాన్నగారు ఎట్లా పేరు సంపాదించుకున్నారో మీరు కూడా ఎట్లా పేరు సంపాదించుకోవాలని చెప్పి కోదండరామ్ గారు నాకు వారు సూచన ఇవ్వడం జరిగింది. అంటే మెసేజ్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం ప్రజలలో ఉంటే ప్రజలు ఎప్పుడు కూడా గుర్తించుకుంటారు. మంచి పనులు చేసినప్పుడు మనము ప్రజలు గుర్తించుకొని మనకు ఏది ఏమైనా కానీ వారే పిలిపించి మీకు గెలవడంలో ముందుంటారని చెప్పి ఎప్పుడు కూడా మా నాన్నగారు చెప్పేవారు. నేను వారు చెప్పిన ప్రకారంగానే నేను కూడా రాజకీయాలలో వచ్చిన తర్వాత ఎప్పుడు ప్రజలకు న్యాయం ఇప్పుడే చిన్నయ్య గారు చెప్పిన ఏదైతే మాలలకు అన్యాయం జరిగిందో ఈ విషయం గురించి మాట్లాడేది అవసరం ఉన్నది. చాలా మంది అనుకుంటున్నారు అరే వివేక్ గారు అప్పుడు మాలాల గురించి కొట్లాడినారు, ఈ రోస్టర్ అన్యాయం అయిన తర్వాత ఏం మాట్లాడతలేరు అని చెప్పి కూడా చాలా మంది విమర్శలు చేయడం జరిగింది. కానీ నేను మొన్న కూడా అసెంబ్లీలో నేను మాట్లాడదామని ప్రిపేర్ అయినప్పుడు శ్రీధర్ బాబు గారు వారు వచ్చి చెప్పినారు, అరే ఇప్పుడు నువ్వు మంత్రి అయినావు, ఏమైనా ఉంటే నువ్వు ఏదైతే మొన్న ఇంతకుముందు కూడా క్యాబినెట్లో ఈ విషయం వచ్చినప్పుడు నా పక్కనే ఉండే మంత్రి గారు నేను కూడా వారికి చెప్పినాను, ఇది విషయం 22 పాయింట్లో మనకి ఇచ్చినారో దాంట్లో చాలా అన్యాయం జరుగుతుంది. మొన్న 46 మంది డెంటల్ డాక్టర్స్లో కూడా దాంట్లో ఒక్క సీటు కూడా మాల డాక్టర్స్కి రాలేదు. పోలీస్ రిక్రూట్మెంట్లో కూడా అన్యాయం జరిగింది అని చెప్పి నేను క్యాబినెట్లోనే ఈ మాట లేపడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు, లేదు మనం ఈ క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఇంకొక మీటింగ్ పెట్టుకొని మనం ఈ విషయంలో చర్చిస్తాము, మీరందరూ కూడా మీరు ఏదైతే చెప్తున్నారో ఒక డీటెయిల్గా రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి వారు కోరారు. నేను సర్వే గారు ఆల్రెడీ మేము ఒక రిప్రజెంటేషన్ చేశాము. ఇప్పుడే షబీర్ అలీ గారు చెప్పినట్టు మేము ఆ రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరుగుతుంది. నేను మొన్న కౌన్సిల్లో కూడా ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వారికి కూడా ఈ విషయం గురించి ఒక అవగాహన కల్పించినారు. ఆయనకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియలేదు, ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పి నేను వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా కానీ పదవులు వస్తాయి, పదవులు పోతాయి, ముఖ్యం కాదు. కానీ మన జాతి కోసం మనము ఏదైతే కొట్లాడాలి అవసరం ఉన్నదో అదైతే కొనసాగుతుందని చెప్పి మీ అందరికీ చెప్తూ నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయం మాట్లాడినాను. ఎస్సీస్కి దళితులకు ఏదైతే న్యాయం జరగాలో బడ్జెట్లో కూడా మాకు 18% బడ్జెట్ కేటాయించాలని చెప్పి కూడా నేను అప్పుడు బడ్జెట్ స్పీచ్లో నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. చేవెళ్ళ डिक्लेरेशन साहब शबीर अली सर చేవెళ్ళ डिक्लेरेशन में आप थे 18% रिजर्वेशन करना बोले. ఇప్పుడు కర్ణాటకలో అక్కడ సబ్ కేటగరైజేషన్ చేసినప్పుడు ఎస్సీస్ రిజర్వేషన్ పెంచి వాళ్ళు సబ్ కేటగరైజేషన్ చేస్తున్నారు. మాకు కూడా అట్లనే ఇక్కడ రిజర్వేషన్ పెంచిన తర్వాత సబ్ కేటగరైజేషన్ చేస్తే మాలలో కూడా న్యాయం అయ్యేది. కానీ అది కాలేదు. అది దాని గురించి కూడా మనము మాట్లాడేది అవసరం ఉంది. ఎందుకంటే పార్టీ ఆల్రెడీ
చేవల్ల డిక్లరేషన్లో 18% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి మనం కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారితో, టీపీసీసీ ప్రెసిడెంట్ గారితో, మీనాక్షి నటరాజన్ గారితో కూడా మనము రిక్వెస్ట్ చేసే అవసరం ఉన్నది. ఇంకొక విషయం, నేను ముఖ్యమంత్రి గారికి కూడా ఇదే చెప్పినాను. ఈ రిజర్వేషన్సే కూడా దళితులకు ఏదైతే హక్కు కల్పించాలో ఆ హక్కులు కల్పించే అవసరం ఉంది. చాలామంది నా దగ్గరకు వస్తున్నారు, ఎవరైతే దళిత ఇండస్ట్రియలిస్ట్ మనకి ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ రావాలో ఆ సబ్సిడీ రావడం లేదు. 3-4 సంవత్సరాల నుంచి సబ్సిడీ రావడం లేదు. ఒకవైపు ఏమో దళితులకు పైకి తీసుకురావాలి, వారికి ఎంకరేజ్ చేయాలని చెప్పి అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ దాని యాక్షన్ ఏదైతే కావాలో ఆ యాక్షన్ మనము మన ప్రభుత్వం ద్వారా వారికి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ సమయంలో ఇవ్వకుంటే ఆ ఇండస్ట్రీ సక్సెస్ఫుల్ కాదు. మళ్ళీ వారికి ఇంట్రెస్ట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ ఇండస్ట్రీ నడపలేకపోతారు. అది సింక్ అయిన తర్వాత మళ్ళీ అది ఆ భారం కూడా మళ్ళీ దళితుల పైన పడుతుంది. దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచించి నేను మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారికి ఇదే కోరుతున్నాను. ఏదైతే ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కాక కర్ణాటకలో 4% ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఉంటుందో అవన్నీ కూడా దళిత ఇండస్ట్రియలిస్ట్ దగ్గర నుంచి కొనాలని చెప్పి అక్కడ ఒక రూల్ పాస్ చేయడం జరిగింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ పాస్ చేసినప్పుడు ఇక్కడ కూడా మన తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఇలాంటి రూల్ తీసుకొచ్చే అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారిని ఇదే కోరుతున్నాను. ఏదైతే మాకు దళిత వ్యక్తులకు ఆర్థికంగా ముందుకు రావాలి, ఎందుకంటే కుల వివక్ష పోవాలనుకుంటే ఆర్థికంగా మంచిగా ఉన్నప్పుడే కుల వివక్ష పోతుంది. మీరు ఏదైతే 18% బడ్జెట్లో కేటాయించదో ఇవన్నీ నిధులు కూడా మీరు కేటాయించినప్పుడు ఇవన్నీ నిధులు కూడా దళితులకు ఉపయోగపడుతుందని చెప్పి మరొకసారి చెప్తూ, కాంట్రాక్ట్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వేలాది కోట్ల కాంట్రాక్ట్స్ వస్తాయి. 3 కోట్ల వరకు ఏదైతే కాంట్రాక్ట్స్ ఉన్నాయో ఇవి కూడా తెలియలాగా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి ఇంత మంచి ఘన విజయం మీరు ఏదైతే ఈ సర్పంచ్ ఎలక్షన్లో చేసినారో ఇలాగే మీరు మంచి పేరు సంపాదించుకొని మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇంకా ఏ ఎలక్షన్ అయినా కానీ మీరు ఏదైతే ఈ ఎలక్షన్లో గెలిపించి చూపించినారో ఇతర సోదరులకు కూడా, మాలా సోదరులకు మీరందరూ కూడా వారికి కూడా ప్రోత్సహించి సపోర్ట్ చేసి వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భీమ్.
గోపాల్ గారు మాట్లాడి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి కోరుతున్నాను. అర్బన్ ఎమ్మెల్యే గారికి, షబీరన్న గారికి, సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ గారు, అట్లాగే నిజామాబాద్ ఏర్పాటు చేసి మన వడ్డర్లు కూడా ఓన్లీ మట్టి పనికే పరిమితం గారు, వీళ్ళు కూడా మేము కూడా రాజ్యాధికారం చేయగలుగుతాము, రాజ్యాన్ని కూడా పరిపాలిస్తామని చెప్పేసి పరిపాలించిన మహానాయకుడు వడ్డే ఓపన్న. ఆయనని ఈరోజు ప్రభుత్వము అధికారికంగా గుర్తించి ఈరోజు అధికారికంగా కూడా ఈరోజు ప్రభుత్వమే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు వడ్డే ఓపన్న జయంతి సందర్భంగా మనం ఈ వడ్డెర కాలంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా గారు ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సామాజికంగా ఎన్నుకోబడ్డారు సార్, కొంచెం బాగా చూసారు, మాకు అవకాశం ఉంది సార్. ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలి. కొంచెం ప్లీజ్. ఒకటే ఓపెన్ స్వాతంత్ర సమరయోధులు పుట్టినరోజు సందర్భంగా జనరేషన్ జరిగిన తర్వాత అక్కడ ప్రాంతంలో అమాయకులను మాన ప్రాణాలు తీయడం, అలాగే నానా కోసం పెట్టడం జరిగింది అక్కడ ఆ ప్రాంతంలో. అప్పుడు ఆ సందర్భంలో రేనాడు ప్రాంతంలో సైలా నరసింహారెడ్డి అనే అధ్యక్షుడు ఉండేవారు. ఆ అధ్యక్షుడి ఆధ్వర్యంలో
యాదవులు కానీ ఎరకల వాళ్ళు కానీ కొంతమంది మన ఒడ్డే ఓపెన్లకు వెన్నుదండగా ఉండి ఎక్కడైతే బ్రిటిష్ వాళ్ళు సైరా నరసింహారెడ్డి చంపారో అక్కడ పోయి ఒక తహసీల్దార్ ఉండే ఆ తహసీల్దారు వాళ్ళ నానా ఇబ్బందులు పెడతారు. తహసీల్దార్ని బంధించి ఆ తహసీల్దార్ని తీసుకుపోయి ఒక జంగల్లో కొట్టేసి ఆ తర్వాత వచ్చి ఆ బ్రిటిష్ వాళ్ళందరినీ చంపేసి సైరా నరసింహారెడ్డి కుటుంబస్తులు అందరినీ నిర్మించడం జరిగింది ఆ రోజులు. అలాగా మనవాడు వీరత్వం పొందిన 46 సంవత్సరాల తర్వాత వీరత్వం పొందినాడు. అప్పటి నుండి మనల్ని గుర్తించే వారి నాదులే లేకుండే. ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక రేవంత్ రెడ్డి అనేవాడు ఈ సైరా నరసింహారెడ్డి జన్మదిన సందర్భంగా ఈయన ప్రోగ్రాములు జరపాలని ఒక ఆర్డర్ ఇష్యూ చేయడం వల్ల ఇప్పుడు ఆంధ్రలో కూడా చేయలేదు. ఫస్ట్ మన తెలంగాణలో సర్కులర్ జారీ చేయడం రేవంత్ రెడ్డి గారికి. మన సామాజిక వర్గం తర్వాత ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ యావత్ ఒడ్డెల కులస్తుల తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాను రేవంత్ రెడ్డి గారికి. అలాగే ఈ రోజు వచ్చినటువంటి ముఖ్యులు ఉన్నారు, చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కావున అలా 2 నిమిషాలు మాట్లాడి పంజాబ్ నిజామాబాద్ కళ్ళని దేనికైనా ఉంటాయి సార్. మొత్తం ఈ ఒడ్డలలో కింద పెద్ద ల్యాండ్ ఎక్కడ బాబు అది మొత్తం మన రియల్ ఎస్టేట్ వాళ్ళకి వచ్చింది. ఆ రియల్ ఎస్టేట్ చూస్తుంది సార్, మాకు నోటీసులు పంపిస్తుంది. ఈ ల్యాండ్ మాది తీసే సార్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ సార్, ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఈ గవర్నమెంట్ ల్యాండ్ కూడా 10 మంది కళ్ళు పడింది సార్. ఇక్కడ ర్యాలీ బాగున్నాయి, 10 మంది కళ్ళు పడింది. కనీసం ఈ ల్యాండ్ని మాకు ఉపజెప్పి మా నాగారం చెందిన వడ్డల సంఘానికి ఉపజెప్పి దీనిపై పూర్తి హక్కులు కల్పిస్తారని మీరు ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ రాజ్యాంగ రిక్వెస్ట్ చేస్తారు. ఏంటంటే దీని మీద ఏదైనా మాకు ఒక కనీసం కమిషనర్ గారికి చెప్పాను ఒక ఏంది ట్యాక్స్ ఏదో చేయాలని కోరుకుంటున్నాం సార్. కొత్తగా దీని మీద రుచి సార్ ప్లీజ్. అలాగే సార్ ఒకటి లాస్ట్ కోరిక సార్ ప్లీజ్. ఏంటంటే మా సామాజిక వర్గం ఇక్కడ దాదాపు నుంచి మా ఇక్కడ ఏదైతే 9th వార్డు ఉందో నేను కొంతమందికి ఇబ్బంది కావచ్చు సార్ నేను మాట్లాడే మాటలు సార్. మా బస్సులు లేదు సార్, కనీసం ఒక్కసారి రిజర్వేషన్ ఒకవేళ చేంజ్ అయితే మాకు ఏదైనా అవకాశం ఇప్పించాలని కోరుకుంటున్నాను సార్ ప్లీజ్. మా సామాజిక వర్గం అంటే నాకు అవకాశం ఇచ్చిన మన ఒడ్డెల కులస్తులందరికీ అలాగే నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఒడ్డే ఓపెన్ అమర్ హై అమర్ హై. ఈరోజు ఒడ్డే ఓపెన్ గారి 219వ జయంతి సందర్భంగా ఇందూరు నగరంలోని ఒడ్డెల సోదర సోదరులకు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు శుభాభినందనలు. ప్రతి సంవత్సరం జయంతి అయితే మనం చేసుకుంటామో ఒడ్డెల జాతి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మర్చిపోలేని సంవత్సరం. ఎందుకంటే ఇప్పుడు మనం విగ్రహం ఆవిష్కరణ చేసుకుంటాం. ఎన్నో సంవత్సరాల నుండి కలలు కట్టున్న మీరు ఈ ఆరాధ్య దైవుడు ఒడ్డెల జాతికి ఒక దిశ నిర్దేశం చూపిన నాయకుడు ఓబన్న గారు. అందుకే ఇది ప్రత్యేకమైన సంవత్సరాన్ని తెలియజేస్తూ ఒడ్డే ఓబన్న గారు స్వాతంత్ర సమర యోధుడు. అప్పటి ఆంగ్లేయుల పరిపాలనలో ఏదైతే పోరాడి 10,000 మంది సంకర జాతి సైనికులుగా తయారు చేసి ప్రభుత్వం మీద పోరాటం చేసిన యోధుడు ఒడ్డే ఓబన్న గారు. ఏదైతే మన చరిత్రలో చూస్తాం 1857 సిపాయి తిరుగుబాటు జరిగింది. అంతకన్నా ముందే ఆంగ్లేయుల పరిపాలన మీద పోరాటం చేసిన యోధుడు ఓబన్న గారు. ఆయన పూర్తితో ఒడ్డెల జాతి యువకులు ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని ఆయన సాహసము, ఆయన ధైర్యము, ఆయన సామాజిక సేవ మనందరికీ స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు సాగాలని చక్కటి కార్యక్రమం వేదిక మీద ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా చేసిన షబీర్ అలీ గారికి మరియు గడుగు గంగాధర్ గారికి రత్నాకర్ గారికి నరేంద్ర గౌడ్ గారికి సాయివర్ధన్ గారికి అడిక్ట్ గారికి మన రామకృష్ణ గారికి రామ్ గోపాల్ గారికి వేదిక మీద ఒడ్డెర సంఘ జిల్లా మరియు నగర సభ్యులకు ఒడ్డెర నిజామాబాద్ కమిటీ అధ్యక్షులు గోపాల్ గారికి ఉపాధ్యక్షులు శివాజీ గారికి ప్రధాన కక్షి మరియు కమిటీ సభ్యులందరికీ ఈనాటి శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ వాళ్ళ నాయకులు చెప్పిన దాంట్లో 100% నిజంగా చెప్పాలంటే ఒడ్డెర జాతికి అసలు గుర్తింపు లేదు. ఇప్పటికి కూడా బిలో పవర్టీ లైన్ లో 90% మంది ఉంటారు ఒడ్డెర వాళ్ళంతా కూడా. తప్పకుండా మనం వారికి ఒక ప్రత్యేకమైన సదుపాయం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మీరు కోరిన ప్రకారము ఇక్కడ రిజర్వేషన్ కల్పిస్తే తప్పనిసరి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారి తప్పకుండా నేనైతే అప్పుడో ఇప్పుడు కాలనీకి వస్తూనే ఉంటా, ఎప్పుడు అవాంఛనీయాలను వస్తూనే ఉంటా. నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడైతే అవసరం ఉన్నా కానీ నేను మీ అందరికీ కూడా అందుబాటులో ఉండి సహకారం చేయడానికి సిద్ధంగా తెలియజేస్తూ మరొకసారి ఈ జయంతి సందర్భంగా ఒడ్డెర సోదర సోదరిమణులకు యువకులకు చిన్నారులకు అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ జై ఒడ్డెర. జయంతి శుభాకాంక్షలు కొంచెం మన రాష్ట్రానికి దేశానికి ఎన్ని త్యాగాలు చేసి 219 సంవత్సరాలు ఇలా జన్మదినం ఇక్కడ నిజామాబాద్ అర్బన్ నగరంలో పేరుగా జరుపుకుంటున్నాము. నేనల్లా నేను రెండో అదృష్టవంతుని, ఎందుకంటే ఇది రెండో విగ్రహం నాకు చాలా మంచి. ఫస్ట్ విగ్రహం మా పెగ్నూరుకు పక్కకున్న రామేశ్వరంపల్లిలో చాలా పెద్ద విగ్రహావిష్కరణ చేసిన ఆ సంస్థ మళ్ళీ ఇప్పుడు రెండో విగ్రహం మరి ఇంత మంచి కార్యక్రమం మీరు పెట్టున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మన అర్బన్ ఎమ్మెల్యే పెద్దలు ధన్పాల్ గారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు గడుగు గంగాధర్ గారు, డిసిసి అధ్యక్షుడు నగేష్ రెడ్డి గారు, సిటీ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు, టీపీసీ జనరల్ సెక్రటరీ రామ్ గోపాల్ గారు, అలాగే మా ఒడ్డెర సంఘం అధ్యక్షుడు ప్రెసిడెంట్ గోపాల్ గారు, రత్నాకర్ గారు, నరేందర్ గౌడ్ గారు, రఘు ఒడ్డెర సంఘం ప్రోగ్రామ్ ఆర్గనైజర్ గారు, దేవందర్ కౌన్సిలర్ ఉన్నాం ఇప్పుడు, అలాగే శోభన్ గారు, ఇన్ఛార్జ్, అలాగే ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొన్న మా సోదరి సోదరులకు అక్క చెల్లెలకు సాయిబాబా సాయివర్ధన్ అందరికీ కూడా చెప్తూ, మరి నేను నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు చేసినా మొన్న నేను పోటీ చేసిన కాంగ్రెస్ తరఫు నుంచి చేతి గుర్తు తరఫు నా మీద మా ధన్పాల్ గారు పువ్వు గుర్తు మీద ఆయన పోటీ చేసినారు. ఆయన గెలిచింది, నేను ఓడినా. కానీ రేవంత్ రెడ్డి గారు నాకు మళ్ళా క్యాబినెట్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఇచ్చినారు. దాంతో మీ ముందుకు రావాలంటే ఈ నా పోర్ట్ఫోలియో నా దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడే జైపాల్తో మాట్లాడిన ఓబీసీ మన ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ చైర్మన్గా ఒడ్డెర జైపాల్ గారే ఉన్నారు. ఆయన పిలిచారు. ఇప్పుడేంటున్నా ఇప్పుడే స్టేడియంలో మన రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ చేసుకుని ఇప్పుడే ఇంటికి వచ్చినానే. మరి ఏం చేస్తున్నావు ఒడ్డెర వాళ్ళకి ఏమైనా చేస్తానో నీ పోస్ట్ మీద నువ్వు కూర్చొని
కుయి సైలెంట్తో తిరుగుతున్నాం అని చెప్పిన అత్యంత మాట్లాడేది ఉన్నది, అన్ని కార్యక్రమాలు అన్ని పెట్టినా తొందర చేయి టైం అవుతున్నది. మరి నువ్వు చూస్తే నీకు 3 సంవత్సరాలు అయిపోతుంది చైర్మన్షిప్. మరి జనం అనుకుంటారు మా బటర్ కులానికి ఇచ్చినా కూడా మా జయపాల్ ఏం చేయలేదు అంటాడు. మంచి ధనవంతుడు ఉన్నాడు జయపాల్, మామూలు మనిషి కాదు. మరి ఈ కార్యక్రమాలు నా దగ్గర కూడా మీకు తెలియంది కాదు. కామారెడ్డి నా ఇంటి పక్కకే వాటర్ కాలనీ బతుకమ్మ కుంటాలో వాటర్ కాలనీ షురు అవుతుంది నా ఇంటి పక్కకి. నేను కూడా ఒకప్పుడు ఎమ్మెల్యే కాకముందు మంత్రి కాకముందు కాంట్రాక్టర్ ఉండే. నా దగ్గరనే వాటర్ వాళ్ళకి పెద్ద 2-3 టీంలు ఉంటుండే. నేను క్లాస్ 1 కాంట్రాక్టర్ ఆ దమాలో. కానీ నేను ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు రాజీనామా చేసి మా తమ్ముడికి అప్పటి నేను రాజకీయంలో వచ్చేసిన. అయితే నా ఏరియాలో కామారెడ్డిలో కానీ గూడెంలో పెద్ద కాలనీ కట్టించిన. ప్రతి ఒంటరి కాలనీకి ఒక ఇల్లు కట్టించిన. మళ్ళా ఇందిరమ్మ నచ్చింది, దాంతో 5-5 లక్షల చొప్పున మళ్ళా 25 ఇల్లు మళ్ళీ కట్టించిన. సుమారు 100 పైన వేరే ఒంటరిలో. ఇప్పుడు నిన్ననే 5 లక్షల రూపాయలు వడ్డరగూడెంలో వడ్డరులకు కాలనీలో ఒక కమ్యూనిటీ సంఘ భవనం కట్టిస్తున్నాం. 5 లక్షల రూపాయలు మా ఎంపీ శంకర్ గారి, మా సురేష్ శంకర్ గారితో అది లెటర్ ఉందా? గూడెం విలేజ్ ఉన్నారా? చుట్టాలు ఎవరన్నా? మీ ఎంపీ సభ్యులు ఉన్నారు కదా, ఎంపీలాంటి నేను ఎంపీలాంటి ఎక్కడ ఉంది లెటర్? శంకర్ ఎంపీ అది కూడా గేట్లు మొన్ననే 3 దినాలు డాంబర్ రోడ్ ఒక బస్ వేసిన తర్వాత క్యాసంపల్లిలో కూడా ఉంది టాటా రవి క్యాసంపల్లి, ఆడ కూడా వాటర్ కాలనీ ఉన్నది. తర్వాత లక్ష్మీదేవునిపల్లి ఆడ కూడా పెద్ద రోడ్ వేసిన. రోడ్ వేసి అలా కాలనీకి పోయిందేగా చేసిన. యాడికెళ్ళి పిన్నూరు నుంచి రోడ్లు గిట్లు వేస్తే మీరైతే పెద్ద నిజామాబాద్ పట్టణంలో ఉన్నారు. నేను ఊలసంగా చెప్తున్నా అంటే బొడ్డరులతో నా సంబంధం ఎంత బాగున్నది చెప్తున్నా. ఇప్పుడు 26 ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు మా రఘు కష్టపడి ఇప్పించాను. కానీ అలా 16 మంది కట్టుకుంటున్నాడు. 15 మిగిలినదు కడుతుందా? మొత్తం ఎన్ని కంప్లీట్ చేస్తాం? 16. ఇంకేమైనా కావాలా? ఎన్ని శాంక్షన్ ఇచ్చేది సీతక్క, శాంక్షన్ ఇచ్చేది పవర్ వర్క్ ఉన్నది మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్కకు. నేను రాసుకరా, నేను శాంక్షన్ తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత. మనకు ఇప్పుడు కూడా సహకరిస్తారు కాబట్టి కమ్యూనిటీ అభివృద్ధి 5 లక్షల రూపాయలు నిజామాబాద్ మా ఎమ్మెల్యే పని రాలేదు. ఈ బడ్జెట్ లో మంచి అవకాశాలు ఉన్నాయి, ఈ బడ్జెట్ లో ఉన్నాయి. నా ఎమ్మెల్యే పని నుంచి కూడా 5 లక్షల రూపాయలు ఇస్తాను. దాంతో పాటు నిర్మాణ ప్రారంభించిన తర్వాత మా ట్రస్ట్ ధన్పాల్ లక్ష్మీబాయి విఠలుత ట్రస్ట్ ద్వారా 1 లక్ష రూపాయలు ఇస్తాను. ఇంకా ఇల్లు అప్లై చేయాలి, అది కూడా చేసిస్తామని చెప్పి నేను వచ్చినప్పుడే చెప్తే అవుతుందా? మీరు రావాలా? ఓకే, మరొకసారి వడ్డీ ఒప్పందం జయంతి జిందాబాద్.
కూడా మన పెద్దలు షబీర్ అలీ గారు, అలాగే మహేశ్వర గారు, అలాగే ఎమ్మెల్యే గారు అయిన సూరన్న గారి సహకారంతో, రామకృష్ణ గారు డిసిసి అధ్యక్షులు అందరి సహకారంతో, రత్నాకర్ గారు ముఖ్యంగా ఈరోజు మనము 9 లక్షల రూపాయలు నుడా ఫండ్స్ నుంచి మనం పెట్టుకోవడం జరిగింది. మన కమిషనర్ గారు కూడా, మా వైస్ చైర్మన్ గారు దానికి సహకరించడం జరిగింది. ఆయన గురించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు 9 లక్షల రూపాయలు నుడా ఫండ్స్ వాకింగ్ ట్రాక్ చేయించుకుంటారా, లేకుంటే సైడ్లు ఇటుకతో కట్టించుకుంటారా, ఏమైనా ఫండ్స్ ఏమైనా తక్కువ అంటే పెద్దలందరూ ఇక్కడనే ఉన్నారు కాబట్టి 3 ఉన్నారు ఇక్కడ. మీరు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళ సహకారంతో మళ్ళీ ఫర్దర్గా కూడా మనం కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి తెలియజేస్తూ అన్నగారిని మాట్లాడుతుందిగా. పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ గారు, రైతు కమిషన్ సభ్యులు గంగాధర్ గారు, నుడా చైర్మన్ వేణు గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు అండ్ కమిషనర్ ఆఫ్ మున్సిపాలిటీ మిత్రులారా, ఇది ఏదైతే ఉందో ఈరోజు పాలిటెక్నిక్ గ్రౌండ్ తీసుకునే ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది మాకు ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు అభ్యున్నతికి, వాళ్ళ ఆరోగ్యానికి తప్పకుండా సహకరిస్తుందని మీరందరూ మా అభ్యర్థనను వెంటనే మీరు నిధులు శాంక్షన్ చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా గొప్ప విషయం. మీ అందరికీ మేము ఇక్కడ వాకర్స్ రుణపడి ఉన్నాం. థ్యాంక్ యూ గారు. ఎంతో అనుభవజ్ఞులు ఉన్నారు సార్. మీరు ఈ దృష్టిగా ఆలోచించి ఇట్ షుడ్ బి కాంక్రీట్ వన్, ఇట్ షుడ్ బి ఫార్మిటబుల్ స్టెప్. అంటే మనం ఇట్లా వేయగానే అట్లా 6 నెలల సంవత్సరం తిరగకుండానే ఇది మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. ఈ రకంగా కాకుండా మీరు ఒక ప్రణాళిక రచించి దీన్ని చేసుకుంటున్న వాకింగ్ ట్రాక్ ఇక్కడ భవిష్యత్తులో పర్మనెంట్గా ఉండడానికి కలెక్టర్ గ్రౌండ్ ఎట్లా ఒక ప్లేస్ ఉన్నది, దాంట్లో మీరు స్పోర్ట్స్ గురించి చాలా ఆలోచిస్తారు, ప్లాన్ చేస్తూ ఉన్నారు కనుక అక్కడ పర్మనెంట్ ట్రాక్ వాకింగ్ చేస్తే మేము అందరం అక్కడ షిఫ్ట్ కలుగుతాం. ఇక్కడ ఎన్నో మార్లు 4-5 సార్లు ట్రాక్ 4-5-6 సార్లు వేసినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సార్లు వేసినాం, బీజేపీ వాళ్ళు వేసినారు, కేదార్ చేసారు, ప్రెసిడెంట్గా ఉన్న 2 సార్లు వేసినాం. ఎన్ని చేసినా కానీ విత్ పర్మిషన్ ఆఫ్ ద ప్రిన్సిపాల్ గారు ఒప్పుకుంటేనే చేయగలుగుతున్నాం. అదర్వైజ్ ప్రాబ్లం అవుతున్నాయి కనుక నిజామాబాద్లో అసలు వాకర్స్ కానీ మంచి గ్రౌండ్ కానీ అనేది లేకుండా ఇబ్బంది అండి. మీరు సహకరించాలని కోరుకుంటూ అక్కడ ట్రాక్లు అన్నీ చేస్తే గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళంతా చేసుకొని ట్రాక్స్ ఉంటే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు డాక్టర్ రామచంద్ర గారు చెప్పినట్టు మనం పర్ఫెక్ట్గా షబీర్ గారికి, మహేష్ అన్న గారికి, మరియు గంగన్న గారికి, ఎమ్మెల్యే గారికి, మన నుడా చైర్మన్ కేశవన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వాకింగ్ ట్రాక్తో పాటు ఇదివరకు గంగన్న మనం డిస్కస్ చేసుకున్నట్టు జిమ్ ఐటమ్స్ కొద్దిగా ఖరాబ్ అయినాయి. దాన్ని మన కమిషనర్ గారు ఒకసారి విజిట్ చేసి అడిషనల్ ఒక జిమ్ అవసరం ఉంది, ఉన్న జిమ్కి రిపేర్ అవసరం ఉన్నది చేయాలని కోరుకుంటూ, ఈ ట్రాక్ చేసేటప్పుడు మన నుడా చైర్మన్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అది ఒక లెవెల్గా చేపియాలని కాంట్రాక్టర్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలని కోరుకుంటూ ఆ జిమ్ములు కూడా శాంక్షన్ చేపియాలని ఈ కార్యక్రమం వచ్చినందుకు మరియు ఈ ట్రాక్ శాంక్షన్ చేసినందుకు మన నుడా చైర్మన్ గారికి మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు పలుపు లేదు మనకు బ్రతుకు వంట గెలుపు కొరక బ్రతుకు వాకింగు సోదరుడు వచ్చిండు పిసిసి అధ్యక్షుడు అవునా వాకింగు సోదరుడు వచ్చిండు పిసిసి అధ్యక్షుడు మీకు ఏమి కావాలో చెప్పు మా డాక్టరు అధికారంలో ఉన్నా గాని మా సూరన్న మా కండాగున్నాడు మీ దయ ఉంటేనే అన్నా మాకు నిధుల పొద్దున 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వాకింగ్ అంటే గుర్తుకొచ్చేది శుభాకాంక్షలు, శుభాభినందనలు. సుమారు 10,000 మంది కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. పనిముట్లు చూడు సీనియర్ సిటిజన్స్ అండ్ వాకర్స్ అసోసియేషన్ తరఫు నుంచి ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి మాకు పిలిచినారు.
మరి ఈ మధ్యలోనే అందరికీ తెలిసింది. మరి ఈరోజు 5,000 మంది పర్ డే మార్నింగ్ 4 నుంచి రాత్రి వరకు వస్తూనే ఉన్నారు. వాతావరణం చాలా బాగుంది, అన్ని చెట్లు ఉన్నాయి. మరి ఇలాంటి దాంట్లో ఇప్పుడు ఇక్కడ ముగ్గురు ఉన్నాం, నలుగురు. పిసిసి ప్రెసిడెంట్ గారు, రాష్ట్రానికి అధ్యక్షత ఉన్నాడు, శాసనసభ్యులు, ఎమ్మెల్యే, గవర్నమెంట్ లెవెల్ ఉన్నారు. ఇంతమంది గడుపుతున్నారు. మా దీనికి మన అగ్రికల్చర్ కమిషన్ మెంబర్గా ఉన్నారు. అంతే ఫండ్స్ వాళ్ళ దగ్గర ఉండేది కాబట్టి ఇంతమంది మేము తలుచుకుంటే అది చిట్కుల్లో తయారైపోతుంది. అది పెద్ద ముచ్చట కాదు. ఇప్పటివరకు అలాంటిది డీటెయిల్స్గా ఎవరు చెప్పలేదు. మరి ఇప్పుడు చెప్పినారు డెఫినెట్గా. మేము చిరాన్ ప్యాలెస్ అంటే బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఉంది, కేబీఆర్లో ఓపెన్ జిమ్స్ కూడా పెడుతున్నారు. అండ్ అది కూడా గవర్నమెంట్ అంటే ఫారెస్ట్ ఇది, ఎవరితో కాదు. కానీ ఫారెస్ట్ ఇది ఉన్న మెయింటైన్ మాత్రం మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ చేస్తుంది. అట్లనే ఇది ప్రాపర్టీ బిలాంగ్స్ టు ది మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పాలిటెక్నిక్ డిపార్ట్మెంట్. కానీ దీన్ని మెయింటెనెన్స్గా మీరు తీసుకొని దీనికి ఎలా ఎవ్రీ ఇయర్ అతనికి సాలరీ అవుట్సోర్సింగ్లో అశోక్ అవుట్సోర్సింగ్లో తీసుకోవచ్చు. ఆయన 9,000తో ఇంకేమో 9 లక్షలు కాకుండా ఒక 11 లక్షలు ఇస్తే 20 లక్షల దాదాపు స్టార్టింగ్ పనులు కూడా అయిపోతుంది. కానీ మా గడ్డు గంగాధర చెప్పినట్టు ఈ వాష్రూమ్స్, బాత్రూమ్స్ ఇవంటే ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళు కూడా తిరుగుతారు కాబట్టి అది క్లీన్ కరెక్ట్ సమయానికి చేయకుంటే వాసన వచ్చే విద్యార్థులు వేసి వాళ్ళు మొత్తానికి లీవ్ మాట. ఎందుకంటే స్టూడెంట్స్ ఇక్కడికి తర్వాత మీరు వెళ్ళిపోయాక ఈ స్టూడెంట్స్ వస్తారు. ఇది క్లీన్ చేయకుంటే ఆ వాసనతో మొత్తం వాతావరణం కూడా చెడిపోతుంది. అది బాత్రూమ్ కింద తర్వాత పెట్టుకొని ఇదైతే వాకింగ్ ట్రాక్ విషయంలో ఇంకా 9 లక్షలు కాకుండా 11 లక్షల రూపాయలు కమిషనర్ గారు కలెక్టర్కి పెట్టి 4-5 దినాల్లో మీరు శాంక్షన్ ఇచ్చేస్తే ఒకటేసారి కాంట్రాక్టర్కు 20 లక్షల పని ఇక్కడ మొదలు పెట్టాలని కూడా చెప్తూ ఇంకా ఫర్దర్ పెద్ద అమౌంట్కు ఓపెన్ జిమ్ ఉంది. ఓపెన్ జిమ్ మీరైనా చెప్పండి, లేకుంటే మేమన్నా చేయమంటే వీళ్ళకు లైట్గా ఎక్కడైనా ఓపెన్ జిమ్ కూడా పెట్టచ్చు. అక్కడ హైదరాబాద్లో ఉన్నాయి జిమ్స్. ఆయన తలుచుకుంటే అది పెద్దది కాదు. ముఖ్యమంత్రి దగ్గర పోయి కూర్చుంటే ఆయనే మేము అది ఇప్పుడు స్పోర్ట్స్కు డబ్బులు కూడా కోట్ల రూపాయలు ఉన్నాయి. బహుశా మహేష్ జీ आपके तरफ से जरूर 5 लाख అది ఆ గ్రౌండ్ ప్రాబ్లం మన మెడికల్ కాలేజ్కి ఇచ్చేసాం. పర్మనెంట్ కన్స్ట్రక్షన్ అది చేయరా, కానీ ఐజ్ 6 ట్రాక్ 8 ట్రాక్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది కలెక్టర్ గ్రౌండ్. కానీ కలెక్టర్ గ్రౌండ్కు మన అండర్ రాసి ఇచ్చింది ఏంటంటే ఈ గ్రౌండ్ మా మెడికల్ కాలేజ్ ఎంసీ క్యాన్సల్ చేస్తారు మన పర్మిషన్. అదొక దానికి లింక్ ఉంది. అప్పుడు సుదర్శన్ రెడ్డి గారు వాళ్ళు రాసి ఇచ్చిన మొత్తం మన నంబర్ 1గా ఉండాలని మన స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా మనం అనౌన్స్ చేసినాం. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మరి ఇంత పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు. వెరీ లిటిల్ సబ్జెక్ట్స్ ఉంది. ఇప్పుడైతే 20 లక్షల రూపాయలతో మిగిలిన రిపేర్ జిమ్ చేసుకున్నాక మిగిలిన పెద్ద వర్క్స్ అని మహేష్ గారు మేము అందరం కలిసి సీఎం గారితో ఇంకా ఇతర 3 గ్రౌండ్లు కూడా డెవలప్మెంట్ చేసేందుకు ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. దుప్పులు తెస్తాం. తిట్టడం అనేది కనుక దయచేసి ఈ ప్రాంతం భాగంగా ఈ బాధ్యతగా స్పోర్ట్స్కుని స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి చేయాలని సాధారణ అందరి ముందు మీరు 2 చేతులు వచ్చేసి డాక్టర్స్, వాకర్స్, స్పోర్ట్స్ లవర్స్ అందరూ నమస్కారం. స్పోర్ట్స్ అనేది చాలా అవసరం. ఎమ్మెల్యే గారు చెప్పినాక కరోనా వచ్చిన తర్వాత స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది. హెల్త్ కాన్షియస్ బాగా పెరిగింది. ఇంతకుముందు వాకర్స్ ఉన్నాయి, ఆ తర్వాత పెరిగినారు. పాలిటెక్నిక్ ఎన్నో ఏళ్ళుగా వాకర్స్కి నిలయంగా మారింది. ఇవాళ మా కేశవ్ గాంధీ గారి నిధులు 9 లక్షలు ఇవ్వడం సంతోషం. ఇదివరకే
నిజామాబాద్కి ఒక 10 crores సింథటిక్ వాకింగ్ ట్రాక్ శాంక్షన్ చేశాం. ఖేలో ఇండియాలో వచ్చిన ఫండ్స్లో మొట్టమొదటిసారి నిజామాబాద్కి పెట్టించాను. అది ప్రాసెస్ పైప్ లైన్లో ఉంది. ఎప్పుడైనా వస్తే అక్కడ చిన్న గ్రౌండ్ అనుకుని దాన్ని సుబీర్ అలీ గారు సెంటర్ గ్రౌండ్లోనే సింథటిక్ ఫ్యాన్ పెడదాం. అదొక సెంటర్ పాయింట్ అవుతుంది. సింథటిక్ గ్రౌండ్ వాడుకోవడానికి బాగుంటుంది. కాంటెంట్లు మిషన్ చెప్పారు 4:30కే స్టార్ట్ అవుతుంది. దేశమంతమే కానీ ఇక్కడ 9:30 బ్యాచ్ కూడా ఉంది. సంతోషం. అప్పుడు గంగాధర్ బ్యాచ్ 9:30 ఉన్నారు. ఇక్కడ రావాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా కమిషనర్ గారు నోట్ చేసుకున్నారు ఆల్రెడీ. 9 లక్షలది నామమాత్రం అమౌంట్. సింథటిక్ ట్రాక్ వస్తే 10 కోట్లు శాంక్షన్ అయింది. ఆ 10 కోట్లు వస్తే మంచి ట్రాక్ వస్తుంది. ఒక మినీ స్టేడియం కూడా స్పోర్ట్స్ కార్పొరేషన్ నేను ఉంటే కాబట్టి ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేసి సింథటిక్ ట్రాక్ 10 కోట్లు, మినీ స్టేడియం కూడా దాదాపు 8 కోట్లు పెట్టించాము. పైప్ లైన్లో ప్రాసెస్లో ఉన్నాయి. ఖేలో ఇండియా స్కీమ్లో బాగా పెట్టించాము. నిజామాబాద్కి 2 వస్తాయి. రాజారాం స్టేడియం కూడా డెవలప్ చేసుకుని ఒక ఆలోచన ఉంది. ఒకప్పుడు అది చాలా దూరం. ఇప్పుడు వచ్చిన ఫెసిలిటీస్ కార్ లేని ఇల్లు లేదు, స్కూటర్ లేని పిల్లలు లేడు. అది కూడా పెద్ద దూరం కాదు. దాన్ని కూడా డెవలప్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్ స్పోర్ట్స్ హబ్ మిగతా సరైన వచ్చారు. సంశుద్దీన్ కుమార్ వసాముద్దీన్ బాక్సింగ్లో వచ్చాడు. మలావత్ పూర్ణ ఎవరెస్ట్ ఎక్కింది. పెద్ద మౌంటనీరింగ్ చేసేటట్టు మైల్ ఎక్కడి నుంచి వచ్చింది. ఊళ్ళో సౌమ్య వచ్చింది ఫుట్బాల్లో. ఎండల సౌజన్య ఇక్కడ సౌందర్య ఇక్కడ నుంచి హాకీలో వచ్చింది. చాలామంది స్పోర్ట్స్ మ్యాన్ని అందించినటువంటి జిల్లా ఇది. స్పోర్ట్స్ పట్ల మక్కువ జిల్లా. ఇంకా భవిష్యత్తులో స్పోర్ట్స్ మ్యాన్ రాణించే విధంగా ప్రయత్నం చేద్దాం. మన అదృష్టం అంటే రేవంత్ రెడ్డి గారికి స్పోర్ట్స్ అంటే ఇష్టం. నేను కరాటే అసోసియేషన్ అధ్యక్షుడిగా 2017లో ఒక చెక్ వచ్చింది మా అసోసియేషన్ 1 లక్షం. ఇంతవరకు రియలైజ్ కాలేదు. 1 లక్ష రూపాయలు చెక్ ఇంతవరకు రియలైజ్ కాలేదు. స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ 20 కోట్లు 25 కోట్లు కన్నా ఎక్కువ పెట్టేది కాదు గతంలో. ఈ సంవత్సరం స్పోర్ట్స్ బడ్జెట్ ఎంతో తెలుసా మీకు? 800 కోట్లు పెట్టాడు రేవంత్ రెడ్డి. 800 crores పెట్టాడు స్పోర్ట్స్కి. మనం ఎక్కడో జరగాల్సిన మెస్సీ ప్రోగ్రామ్ని హైదరాబాద్ తీసుకొచ్చాడు. సాక్షాత్ రాహుల్ గాంధీ మెస్సీ ప్రోగ్రామ్ చూడడానికి వచ్చినాడు. స్పోర్ట్స్ పట్ల మక్కువ ముఖ్యమంత్రి ఉంది కాబట్టి స్పోర్ట్స్ కొంత ఆదరణ దొరుకుతూ ఉంది. రకరకాల ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ యాక్టివిటీ హైదరాబాద్లో జరుగుతూ ఉంది. ఆనాడు ఇందిరాగాంధీ గారు ఏషియాడ్ పెట్టారు 1982లో. మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు 1982లో ఏషియాడ్ నిర్వహించింది. 2 గొప్ప కార్యక్రమాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. నిజామాబాద్లో గ్రౌండ్స్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. పొద్దునే కమిషనర్ చెప్తా ఉంటాం, 1 ఇంచు భూమి కూడా ప్రభుత్వ భూమి ప్రైవేట్ పరం కావడం వీల్లేదు. అన్నీ కూడా ప్రొటెక్ట్ చేయాలి. చిన్న పార్కులు డెవలప్ చేసుకుంటే చిన్న పార్కుల్లో కూడా వాకింగ్ అవుతుంది. ఆ దశగా ప్రయత్నం చేసుకుందాం. కలెక్టర్ గ్రౌండ్ శాశ్వతంగా గ్రౌండ్గా అనుకున్నాం. గతంలో రకరకాల ప్లాన్లు చేశారు. భవిష్యత్తులో ప్లెయిన్ ల్యాండ్స్ ఉండడం కష్టం. నిజామాబాద్ నడిబొడ్డు నగరంలో ఉంది కాబట్టి కలెక్టర్ గ్రౌండ్ని యథావిధిగా ఉంటూ అందుకు స్పోర్ట్స్ ట్రాక్ చేసుకొని ఇంత పెద్ద గ్రౌండ్ని నిజామాబాద్లో ఉంచుకునే ప్రయత్నం చేద్దాం. లంగ్ స్పేస్ దొరుకుతుంది. రాజారాం స్టేడియం అభివృద్ధి చేసుకుందాం. ఇక్కడ ఒక మినీ స్టేడియం అనుకుంటా ఉన్నాం. అంతకుముందు ఒలింపిక్ ప్లేస్ అయితే గంగాస్థానం పక్కన మినీ స్టేడియం అక్కడ కట్టుకునే ప్రయత్నం చేద్దాం. మినీ స్టేడియం 2 కూడా పైప్ లైన్లో ఉన్నాయి, వస్తాయి. భవిష్యత్తులో కూడా దీన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తాం. కమిషనర్ గారు ఇక్కడ వాటరింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. దుమ్ము అది కూడా కొంచెం ట్యాంకర్స్ పెట్టి చేయించండి. ఇంకేమైనా నిధుల అవసరం కూడా కలెక్టర్ గారితో మాట్లాడదాం. భవిష్యత్తులో ఇదొక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేద్దాం. అగ్రికల్చర్ వ్యవసాయం ఆధారపడిన జిల్లా. ఇంకా వ్యవసాయ కళాశాల తీసుకొచ్చాం. 3 కళాశాలలు శాంక్షన్ అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో శాంక్షన్ అయింది. ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో, ఒకటి మేమందరం నిజామాబాద్ జిల్లాకు తెచ్చుకున్నాం. 3 శాంక్షన్ 3 ఒకటి తెచ్చుకున్నాం. ఇంజనీరింగ్ కళాశాల 30 ఏళ్ళ నుంచి కాలే. ప్రైవేట్ కళాశాలలు వచ్చి ప్రభుత్వపరం కాలే. నేను పీసీ అధ్యక్షుడు మొదటిసారి నిజామాబాద్ వచ్చినప్పుడు నేను చెప్పినాను ఇంజనీరింగ్ కళాశాల తీసుకొస్తామని. అదే దశగా ఇంజనీరింగ్ కళాశాల కూడా క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. రోడ్స్ మీద హ్యామ్లో వచ్చే రోడ్స్లో దాదాపుగా 500 కోట్లు నిజామాబాద్లో పెట్టించగలిగినాం. 500 కోట్లు ఈసారి నిజామాబాద్కి పెట్టడం జరిగింది ఫండ్స్లో, హ్యామ్ రోడ్లో. అదే కాకుండా రకరకాల అభివృద్ధి నిజామాబాద్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నిజామాబాద్
రాజకీయంగా చైతన్యం జిల్లా, అగ్రికల్చర్ పరంగా గొప్ప జిల్లా ఒకప్పుడు, పారిశ్రామిక పరంగా పెద్ద జిల్లా, అంతరించిపోయింది. ఎన్ఎస్ఎఫ్ నీరుగారిపోయింది, చిన్నదైపోయింది. ఆసియా ఖండంలోనే పెద్ద షుగర్ ఫ్యాక్టరీ మందరు ఉండే, పెద్ద మార్కెట్ మనది ఉండే కిసాన్ గాంధీ. అలాంటి రెండు కూడా ఇప్పుడు చిన్నదిగా అయిపోయినాయి. వ్యవసాయ పరంగా దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందాం. అన్నిటికి మించి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కాపాడుకునే అవసరం ఉంది. ఆ దశగా వసతులు కలగజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, మన మీద ఉంది, ప్రజాప్రతినిధుల మీద. ఆ దశగా వసతులు కలగజేద్దామనే మాట కూడా మనం జిమ్ కూడా అదనంగా ఒక జిమ్ అన్నారు. మరొకసారి కూడా నిధులను ఇవ్వగలుగుతామని చూడండి. లేదంటే స్పోర్ట్స్ దాంట్లోకి ఇవ్వగలుగుతామా, లేదంటే మాకు వచ్చే బడ్జెట్లకి ఇవ్వగలుగుతామా, దాంట్లో కూడా చూద్దాం. ఒక జిమ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేద్దామనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తూ, వాకింగ్ చేయండి. పిల్లలకు కూడా స్పోర్ట్స్. మేము చిన్నప్పుడు పాంప్లెంట్ చూసిన కరాటే స్కూల్లో జాయిన్ అయ్యాను 6th క్లాస్లో ఉన్నప్పుడు. ఇవాళ పిల్లలు అయిపోయారంటే బ్రెయిన్కి స్ట్రెయిన్ తప్ప ఫిజికల్ స్ట్రెయిన్ లేకుండా పోయాను. హైదరాబాద్లో చూస్తాం చైతన్య, రకరకాల స్కూల్స్. వేకమంటలో కట్టేసి ఒక్క గ్రౌండ్ ఉండదు. నేను మన స్పోర్ట్స్ పాలసీ చేసిన ముఖ్యమంత్రి గారు మీటింగ్లో ఉన్నాను, చెప్పాను ముఖ్యమంత్రి గారు, ఒక స్కూల్కి, పెద్ద స్కూల్కి పర్మిషన్ ఇవ్వాలంటే ఏదర్ దే షుడ్ హ్యావ్ ఎ గ్రౌండ్ ఆర్ దే షుడ్ లీజ్ ఎ గ్రౌండ్. ఆ గ్రౌండ్ ఉంటేనే పర్మిషన్ ఇవ్వాలని చెప్పాను. దాన్ని పొందుపరుస్తూ ఉన్నాం. అస్సలు స్పోర్ట్స్ యాక్టివిటీ లేదు. తల్లిదండ్రులు ఏం కోరుకుంటా ఉన్నారు, ఇంటర్ కాగానే రుబ్బి ఉద్యోగం రావాలా, ఇంజనీరింగ్ కావాలా, డాక్టర్ కావాలా. వాడు ఆ స్ట్రెయిన్కి తట్టుకోలేకపోతా ఉన్నాడు చిన్నపిల్లలు. సో ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటే బ్రెయిన్ ఆ స్ట్రెయిన్ని మోస్తుంది. డాక్టర్ రామచంద్రరావు చెప్పాలి, ఫిజికల్ స్ట్రెయిన్ ఉన్నప్పుడు బ్రెయిన్ కూడా స్ట్రెయిన్ని మోస్తుంది. ఆ ఫిజికల్ స్ట్రెయిన్ లేకుంటే బ్రెయిన్ వీక్ అయిపోతుంది. పిల్లల్ని మనం చదువుతో పాటు స్పోర్ట్స్ పట్ల ఎంకరేజ్ చేయాలి. ఆ కొడుకు హాస్టల్ చదువుకొని వచ్చాడు, చెప్తా ఉండదు, ఎవ్రీ హౌస్లో అట్లీస్ట్ 1 స్పోర్ట్స్ మ్యాన్ ఉంటాడు. నేషనల్, స్టేట్ లెవెల్ ఆడే స్పోర్ట్స్ మ్యాన్. ఎనీ స్పోర్ట్ కంపల్సరీ ఒక ఇంట్లో ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉంటారు. ఆ దశగా మనం ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతూ, పెద్దలందరి సహకారంతో భవిష్యత్తులో అవసరమైన సదుపాయాలు